ఏపీలో నామినేషన్ల పర్వం పూర్తయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అమలాపురం లోక్సభలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా అధిక సంఖ్యలో నామినేషన్లు వేశారు. మరోపక్క ఉమ్మడి కూటమి అభ్యర్థుల పేర్లు పోలిన వారి చేత నామినేషన్లు వేయించి వైసీపీ మైండ్ గేమ్ ఆడేందుకు రంగం సిద్ధం చేస్తోందని తెలిసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం నామినేషన్ పర్వం పూర్తయింది. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి 21 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 130 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అట్లాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల బరిలోకి నామినేషన్ దాఖలు చేశారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకుంటే ప్రధానంగా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా జంటి హరీష్ మాధుర్, అదేవిధంగా వైసీపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ తో పాటు మొత్తం 21 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసరికి ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఐతాబత్తుల ఆనందరావు, అదేవిధంగా వైసీపీ అభ్యర్థిగా పెంటే విశ్వరూప నామినేషన్ దాఖలు చేశారు. అమలాపురం నియోజకవర్గానికి 21 మంది అభ్యర్థులు పోటీలో నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 42 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరోపక్క తీసుకుంటే కొత్తబడి నియోజకవర్గానికి వచ్చేసరికి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బండారా సత్యానందరావు, అదే విధంగా వైసీపీ అభ్యర్థిగా చర్ల జగ్గిరెడ్డి పోటీలో ఉన్నారు. వారితో పాటు 18 నామినేషన్లు దాఖలయ్యాయి. 18 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 28 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా మండపేట నియోజకవర్గం తీసుకున్నప్పుడు మండపేట నియోజకవర్గంలో 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 25 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. మండపేట నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వేగెల్లి జోగేశ్వరరావు, అదేవిధంగా వైసీపీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు పోటీలో ఉన్నారు. మరోపక్క రాజోల్ నియోజకవర్గం తీసుకున్నప్పుడు రాజోల్ నియోజకవర్గంలోని వైసీపీ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు, అదేవిధంగా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. వారితో పాటు ఏదైతే రాజోల్ నియోజకవర్గం వచ్చేసరికి 15 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 21 సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పీగన్నవరం నియోజకవర్గానికి వచ్చినప్పుడు పీగన్నవరం నియోజకవర్గానికి ప్రధాన పార్టీ నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ, అదేవిధంగా వైసీపీ నుంచి వేణుగోపాల్ నామినేషన్ దాఖలు చేశారు. పీగన్నవరం నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 25 సెట్లు నామినేషన్ చేశారు. మరో పక్క తీసుకుంటే ముమ్మిడివరం నియోజకవర్గంలో దాట్ల సుబ్బరాజు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా పొన్నాడు సతీష్ సిట్టింగ్ ఎమ్మెల్యే నామినేషన్ దాఖలు చేశారు. ముమ్మిడివరంలో మొత్తం 22 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 38 సెట్లు నామినేషన్ చేశారు. అదేవిధంగా అమలాపురం ఈ మొత్తం టోటల్గా తీసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ అంతా కూడా నామినేషన్ వేసిన దాంట్లో వైసీపీ ఒక గేమ్ ప్లే చేసింది. ప్రధానంగా గేమ్ ప్లే చేయడంలో చెప్పాలంటే ఏదైతే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తీసుకున్నప్పుడు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఐతాబత్తుల ఆనందరావు ఉన్నారు. ఆనందరావు పేరు కలిగిన ఐతాబత్తుల ఇంటి పేరుతో ఆనందరావు పేరు కలిగిన అభ్యర్థులు రంగంలోకి దింపారు. అదేవిధంగా పీగన్నవరంలో తీసుకుంటే పీగన్నవరంలో జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గిడ్డి సత్యనారాయణ పేరు గల అభ్యర్థులు రంగంలోకి దింపారు. అదేవిధంగా రాజోలు తీసుకుంటే రాజోల్లో జనసేన అభ్యర్థి ఉమ్మడి కూటమి అభ్యర్థి వరప్రసాద్ పేరు కలిగిన వాళ్ళని రంగంలోకి దింపారు. ఇలా ఒక కోనసీమలో కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ఒక గేమ్ ప్లాన్ చేస్తుంది. ప్రధానంగా ఎవరు ఏదైతే ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఉన్నారో ప్రధానంగా జనసేన అభ్యర్థులు ఉన్న ప్రాంతాల్లో టార్గెట్ చేసి అదే పేరు గల వ్యక్తులు రంగంలోకి దింపడం. ఎందుకంటే ఫ్రీ సింబల్ దాంట్లో వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఓటు చేయడం కోసం ఈ రకమైన చేశారనే కూడా విమర్శలు వెలువడుతున్నాయి. పూర్తిగా చూస్తున్నప్పుడు అమలాపురం పార్లమెంట్ గానీ మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు నామినేషన్ పరం పూర్తయింది. 29వ తేదీ నాటికి నామినేషన్ ఉపసంహరణ గడువు లోపు ఎంతమంది అభ్యర్థులు మిగులుతారని వేచి చూడాలి. విశ్వనాథ్, రాజేష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.